బాస్ ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది. 20 మంది ఛాంపియన్ ప్లేయర్స్కి స్థానం దక్కింది. మరి 7 స్టార్ ప్లేయర్స్కి మాత్రం ఎందుకు చుక్కెదురైంది? దాని గురించి మాట్లాడుకుందాం. బాస్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2025లో మంచి పర్ఫార్మెన్సే ఇచ్చింది. టాప్ 3 ప్లేస్ని దక్కించుకుంది. అయితే ఐపీఎల్ 2026 కోసం మాత్రం ఎంఐ 20 మంది ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంది. 7 ప్లేయర్స్ని రిలీజ్ చేసేసింది. అయితే ఎంఐ రిలీజ్ చేసిన ఆ ప్లేయర్స్ మామూలు ప్లేయర్స్ కాదు బాస్, మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్స్. మరి వారెవరో తెలుసుకునే ముందు ఫస్ట్ ఎంఐ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవరో ఒక్కొక్కరిగా తెలుసుకుందాం. ఫస్ట్ రోహిత్ శర్మని రిటైన్ చేసుకుంది ఎంఐ. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ని రిటైన్ చేసుకుంది, తిలక్ వర్మని రిటైన్ చేసుకుంది, రూథర్ ఫోర్డ్ని తీసుకుంది. యాక్చువల్గా రూథర్ ఫోర్డ్ ట్రేడ్ ద్వారా జీటీ నుండి ముంబై టీంకి వచ్చాడు. నెక్స్ట్ రాబిన్ మింజ్ని రిటైన్ చేసుకున్నారు, రియాన్ రికల్టన్ని రిటైన్ చేసుకున్నారు, హార్దిక్ పాండ్యాని రిటైన్ చేసుకున్నారు. అఫ్ కోర్స్ తను ఎంఐ కెప్టెన్, వరల్డ్స్ బెస్ట్ ఆల్రౌండర్, అన్డౌటెడ్లీ తను రిటైన్ ఎలాగూ అవ్వాల్సిందే. తర్వాత నమన్దీర్ రిటైన్ అయ్యాడు, వెయిల్ జాక్స్ రిటైన్ అయ్యాడు, మిచెల్ శాంట్నర్ రిటైన్ అయ్యాడు, కార్బిన్ బోష్ రిటైన్ అయ్యాడు, రాజ్ బావా రిటైన్ అయ్యాడు, ట్రెంట్ బోల్ట్ రిటైన్ అయ్యాడు, జస్ప్రీత్ బుమ్రా రిటైన్ అయ్యాడు. ఇక శార్దుల్ ఠాకూర్ని లక్నో సూపర్ జెయింట్స్ నుండి ట్రేడ్ ద్వారా 2 కోట్లతో ఎంఐలోకి తెచ్చారు. తన తర్వాత దీపక్ చాహర్ రిటర్న్ అయ్యాడు, అశ్విని కుమార్ రిటర్న్ అయ్యాడు, రఘు శర్మ రిటర్న్ అయ్యాడు, అల్లా గజ్నఫర్ రిటర్న్ అయ్యాడు. ఇక మయాంక్ మార్కండేని ట్రేడ్ ద్వారా కేకేఆర్ నుండి ముంబై టీంకి చేర్చారు. ఇలా వీరందరినీ ఎంఐ ఐపీఎల్ 2026 కోసం టీంలో స్థానం కల్పించింది. వీరంతా రాబోయే సీజన్లో ఎంఐ తరపున బరిలోకి దిగబోతున్నారు. ఇక ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఎవరెవరిని వద్దని రిలీజ్ చేసేసిందో చూసేద్దాం బాస్. ఎంఐ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్లో బేవాన్ జాకబ్స్ ఉన్నాడు. కేఎల్ శ్రీజిత్ని రిలీజ్ చేశారు, అర్జున్ టెండూల్కర్ని ట్రేడ్ ద్వారా వదిలేశారు, విఘ్నేష్ పుతూర్ని రిలీజ్ చేశారు, కరణ్ శర్మని కూడా రిలీజ్ చేశారు, లిజార్డ్ విలియమ్సన్ని రిలీజ్ చేశారు, సత్యనారాయణ రాజుని రిలీజ్ చేశారు, ముజఫిర్ రెహమాన్ని రిలీజ్ చేశారు, రీసీ టోప్లీని కూడా రిలీజ్ చేసేశారు. వీరందరినీ ఎంఐ రిలీజ్ చేసేసింది. అయితే ముంబై టీం బిగ్ ప్లేయర్స్ని, కోర్ ప్లేయర్స్ని, ముంబై టీంకి ఎన్నో విజయాలు అందించిన ప్లేయర్స్ని మాత్రం వదులుకోలేదు బాస్. వాళ్ళందరికీ టీంలో స్థానం కల్పించింది. వీరంతా కలిసి ఐపీఎల్ 2026లో తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎంఐ పర్సులో కేవలం 2.75 crores మాత్రమే ఉన్నాయి. మరి ఈ అమౌంట్తో ఐపీఎల్ ఆక్షన్లో ఏ ప్లేయర్స్ని తీసుకుంటుందో చూడాలి. మరి బాస్, ముంబై ఇండియన్స్ రిటెన్షన్ లిస్టుపై, రిలీజ్ లిస్టుపై మీ ఒపీనియన్ ఏంటి బాస్? ఎంఐ సరైన ప్లేయర్స్నే రిటైన్ చేసుకుందా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. ఇక ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.